మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు పట్టణంలో శ్రీ మల్లికార్జున్ రెడ్డి మల్టీ స్పెషాలిటీ అధినేత డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో 29 శనివారమ వార్షికోత్సవం సందర్భిలో ఈరోజు అన్నదానం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న యువ సముద్రం ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ పోలిమేర మాధవరెడ్డి చేతుల మీదుగా టెంకాయ్ కొట్టి అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించినారు. ఈ సందర్భిలో వారు చేయుతో ఉచిత మెడికల్ క్యాంపు గాని ఉచితంగా అన్నదానం పేదలకు సేవ చేయడమే మా యొక్క సంకల్పం. కనిగిరి నియోజకవర్గంలో మండల గ్రామ ప్రజల్లో మీ సహాయ సహకారాలు మాకు ఎప్పుడు ఉంటే మాకు ఆస్తులు ముఖ్యం కాదు, పేదలకు సేవ చేయడమే మా యొక్క లక్ష్యం. రాజకీయ విషయాలకు వంటే మేము ఏ పార్టీకి సంబంధిన వారు కూడా మా మదారు లక్ష్యం సేవ చేయడమే మా యొక్క లక్ష్మణ్ మాధవరెడ్డి తెలియజేశారు. మీడియా మిత్రులు ఇలాంటి సేవా కార్యక్రమాన్ని ప్రోత్సహించి ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని మీడియా సోదరుల్ని కోరడం జరిగినది. సందర్భిన మీడియా సోదరులను మరియు బీసీ చైతన్య సమితి మార్కాపురం జిల్లా అధ్యక్షులు ఓగురు ఏరుకొండలు శాలవాతో సత్కరించడం జరిగినది. యువ సముద్రం అనే ఒక ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేసినాము. రాజకీయాలు తెలియదు, ఏమీ తెలియదు మనకి, ఇవన్నీ తర్వాత. అప్పట్లో స్కూల్ పిల్లలు కానివ్వండి, ఎండలోనే చెప్పులు లేకుండా ఉండేవాళ్ళు, యూనిఫామ్స్ ఉండేవి కాదు ఆ టైంలో. అప్పుడు మేము అందరికీ స్కూల్స్ వాటన్నిటికీ ఇచ్చినాము. అది ఇచ్చిన తర్వాత పిల్లల ఫేస్లో ఆనందం చూడడము, వాళ్ళు సరే దేవుడు ఉండేలో ఎంత వేస్తాం, దాన్ని వేయకుండా స్కూల్ పిల్లలకి యాక్చువల్గా గుడి కట్టడం కూడా నేను ఎగెన్స్టే, దాని బదులు బడి కట్టమనే నేను అంటాను. వాళ్ళ పిల్లలు చూసిన ఆనందం దానికి ఏదో నేను కూడా ఇన్స్పైర్ అయిపోయాను. దాని తర్వాత మల్టిపుల్ రెట్లు దాన్ని విస్తరిస్తూ వచ్చినాము. ఈరోజు ఇక్కడ పామూరులో మా తమ్ముడు గట్టిగా నిలబడి దాన్ని ఎంత ముందరగా తీసుకెళ్ళడం నేను నిజంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను. వైద్య, విద్య, అన్నం ఈ మూడు మెయిన్ ఇంపార్టెంట్. దాంట్లో 2 out of 3 వేరియబుల్స్ని సాల్వ్ చేసినాడు తమ్ముడు. మిగతా ఇంకొక వేరియబులే ఉంది, దాన్ని కూడా సాల్వ్ చేస్తున్నాము. ఏం లే, అందరూ బాగుండాలా, అందరు తినాలా. దేవుడి కాడికి పోయినా కానీ నాకు ఇది కావాలని ఏం లే, అందరు తినాలా, అందరూ బాగుండాలా, ఆ శక్తిని నాకు ఇవ్వుతండ్రి అని దండం పెట్టుకుంటా లక్ష్మీనరసింహ. అంతకన్నా నాకు ఏమీ అవసరం కూడా ఏమి. శనివారం ముఖ్యంగా పెట్టడం ఏంటంటే మా ఇష్టదైవం శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి, ఆయన కృతజ్ఞతలు ఇలా ఎల్లవెల్ల ఉండాలని చెప్పేసి మొదటిది అక్కడే పెట్టాము. ఇంకా పెడుతూనే ఉంటాము ప్రతి శనివారం. ఆకలి అనేది శనివారం ఒక్కటే కాదు కాబట్టి మాకున్న శక్తి కొలది మిగతా రోజులు కావాలన్నా, మిగతా ప్లేసెస్లో కావాలన్నా కానీ ఎక్స్పాండ్ చేసుకుంటా పోతాం. కాకపోతే మీ ద్వారా ఒకటి చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీ అందరి సహకారం కావాలి. అది ఒక్కడితో చేసేది కాదు. దీంట్లో కొన్ని కోట్ల మంది ఉన్నారు, వాళ్ళందరికీ అన్నం పెట్టాలంటే మనందరం ప్రతిరోజు మీరందరి సహకారం కావాలి. అదేవిధంగా మీరు ఎప్పుడు చేస్తారని ప్రతి ఒక్కరికి ప్రార్థిస్తున్నాను. అంటే కేవలం రాజకీయ వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలయ్యా. ఈరోజు యువ సముద్రం తరఫున మల్లికార్జున్ రెడ్డి హాస్పిటల్ మా అమ్మగారి పేరు మీద రవణమ్మ మెమోరియల్ 29వ వారానికి చేరుకోవడం చాలా గొప్ప విషయం. మీరందరూ ఇలా సహకరించబట్టి ఈ 29 ఎక్కడికి పోద్దో అన్న నెంబర్ నాకు కూడా తెలియదు. ఇప్పటికైతే 1 కోటి మంది అనుకుంటున్నాము, అంతకన్నా పైకి కూడా పోవచ్చు దేవుడి దయ వల్ల. మా అమ్మ పెడతా వచ్చింది అన్నం అందరికీ. ఇవాళ ఆకలి విలువ తెలిసిన వాళ్ళం. ఈరోజు లైన్లో కలిసినప్పుడు సగం మంది రోజువారీ కూలీలు కానివ్వండి, అన్నం లేక కలమడిస్తున్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరికీ మా అమ్మ పెట్టింది అన్నం. ఆ స్ఫూర్తితోటి ఇంక ముందలకు పోవాలా. మా అమ్మ ఎంతమందికో పెట్టింది, మేము 1 కోటి మందికి పెట్టాలా. దేవుడి దయ వల్ల, లక్ష్మీనరసింహస్వామి దయ వల్ల పెట్టే కొద్దీ మాకు కలిసి వస్తుందే కానీ మాకు జరిగింది ఏం లేదు. కాబట్టి ఎంతమంది వచ్చినా పెడతాం అన్నం. ఇంకా కష్టపడతాం, ఏమన్నా మాకు తిప్పి పెడితే 40 ఏళ్ళు లేవు. ఇంకా 4 గంటల రోజుకి కష్టపడతాం, ఇంకా అందరికి అన్నం పెడతాం. లేననే వాళ్ళు లేకుండా అన్నం ఉంటే డైరెక్ట్ పామూరు గుర్తు రావాలా, మల్లికార్జున గుర్తు రావాలా, అన్నం పెడతాడు. అలానే యువ సముద్రం గుర్తు రావాలా. యువ సముద్రం ఇప్పటికీ అంటే మేము అనుకున్నది అయితే 1 కోటి మందికి పెడదామని అనుకున్నాము. దానికన్నా పైకి పోవచ్చు. ఈ వైద్యం మాత్రం, మెడికల్ క్యాంప్స్ మాత్రం 1 లక్ష నుంచి 2 లక్షల మందికి పెడతాం. ఇదంతా మీ సహకారం కావాలి. మీ సహకారం ఎంత ఉన్నోళ్ళైనా ఏదైనా కానీ మీరందరూ లేకపోతే చాలామంది కాడ చాలా డబ్బులు ఉన్నాయి. దాంట్లో మేమేం పెద్ద
ఇదేం కాదు. కానీ మాకున్న సంకల్పం, దేవుడి కరుణ, మీరందరూ కలిసి రావడం, అసలు ఇంత పెద్ద లక్ష్యాన్ని కూడా ఏదో చిన్నగా ఉంది. మాకు శనివారం పండగగా ఉంటుంది, శుక్రవారం కొద్దిగా ఏమవుద్దో శనివారం దేవుడికి దండం పెట్టుకుంటాం. కానీ శనివారం రోజు లేయగానే నాకు అమెరికాలో పొద్దున మీకు అన్నదానం అయితే మాకు శనివారం పొద్దున, మీకు శనివారం మధ్యాహ్నం ఫోటోలతో లేస్తాను. నేను లేయగానే ఇంతమంది అన్నం తింటాం, ఇంతమంది ఆశీర్వదించడం చూస్తే శనివారం అంతా సెట్ అయిపోయాయి. అంత వీకెండ్ కష్టపడిందంతా సెట్ అయిపోయింది. అందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి, మిత్రులకి, మీడియా మిత్రులకి, వచ్చిన పెద్దలకి, అన్నదమ్ములకి, పోలీసు వారికి, స్నేహితులకి, డాక్టర్స్కి, ప్రతి ఒక్కరికి పేరు పూర్ణ ధన్యవాదాలు. ఇదే విధంగా సహకరించండి. మేము కష్టపడతాం, అందరికీ అన్నం పెడదాం. ప్రతి వాడు అన్నం లేని రాజ్యాన్ని సృష్టించడానికి సహకరిస్తారు. పెద్ద పదం కానీ ట్రై చేద్దాం. అందరికీ నమస్కారము. నా పేరు డాక్టర్ పొలిమేర మల్లికార్జున్ రెడ్డి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పామూరు. అన్నదానం నెంబర్ 29. ఆల్మోస్ట్ మేము డిసెంబర్ 28, 2025 స్టార్ట్ చేసాము. ఇప్పటికి 29 వారాలు నిరంతరం చేస్తూనే ఉన్నాము. చాలా మందికి డౌట్ వచ్చింది, వీళ్ళు ఎంతకాలం చేయగలుగుతారు అని చెప్పేసి చాలా మంది డౌట్ వచ్చింది. కానీ అది ఇప్పుడు సిచ్యువేషన్లో అయితే వీళ్ళు ఆగేలాగా లేరురా, ఎంతమందికి అన్న ఎన్ని వారాలు పెట్టేలాగా ఉన్నారు, కుదిరితే ఇంకా 2-3 మండలాలు తీసుకుని పెట్టేలాగా ఉన్నారని చెప్పేసి అందరికీ అదొక ఆలోచన వచ్చింది. తప్పనిసరిగా మీ అందరి ఆశీర్వాదం ఉంటే మాత్రము దినదినగా ఇది కాకుండా పామూరుతో పాటు మిగతా మండలాలు కూడా మేము పెట్టడానికి ప్రయత్నిస్తాము. అది ఇప్పటి నుంచే మేము స్టార్ట్ చేసుకుంటాము. ధన్యవాదము. ఇది ఒకటి మన చేతుల్లో అయితే ఏం లేదు. ఒకవేళ మనకి నిజంగానే కావాలని కూర్చుంటే మాత్రం అది ఒక రోజు పని మనకి. కాకపోతే మనం ఆ యాంగిల్లో ఎప్పుడు మనం ఏ పార్టీ జెండా కానీ ఏ పార్టీ కలర్ మనం ఎక్కడ వాడట్లేదు. మన పని ఏదో మన సేవా కార్యక్రమం మనం చేసుకుంటూ పోతున్నాము. అవసరం రానున్న రోజుల్లో అవసరం పడితే మాత్రము అది పెద్ద పని కాదు. మా విషయంలో మాత్రం అయితే ప్రజల కోరిక మేరకు తప్పనిసరిగా రాజకీయం దిగుతాము. కనిగిరి నియోజకవర్గం పామూరు పంచాయతీ పామూరు గ్రామంలో మన డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి గారు ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం ఈ రోజుతో 49వ రోజు జరిగింది. 29వ రోజు జరుపుకోవడం చాలా సంతోషకరం. అలాగే ప్రతినిత్యం పేదలు ఇక్కడి నుంచి పామూరు గ్రామం అంటే వలసలు ప్రతి ఒక్కరు కూడా పేద ప్రజలందరూ కూడా పనులకి నిత్యం వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా అన్నం పరబ్రహ్మ స్వరూపుని అన్నదానం చేస్తున్నటువంటి మా డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి గారికి, వారి అన్నగారు మాధవ్ గారికి, వారి అందరికీ కూడా చాలా మా పామూరు గ్రామస్తు తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సార్ చెప్పారు, మాది ఒకరోజు ఆకలి కాదండి, 1 కోటి మందికి అన్నదానం చేస్తామని చెప్పారు. వారికి మా మనస్ఫూర్తిగా పామూరు గ్రామం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన డాక్టర్ గారు మల్లికార్జున్ రెడ్డి గారు ప్రతి మండలం, పామూరు మండలం కానీ చేసుకున్న కానీ కనిగిరి మొత్తంలో కూడా ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు. అలాగే మా పామూరు సార్ అంకాలం మీద 6వ వార్డు మాది, నేను వార్డు నెంబర్ని, నేను జాతీయ బీసీ చైతన్య సమితి మార్కాపురం జిల్లా అధ్యక్షుని సార్. అంతా బీసీ మొత్తం ఆ ఏరియాలో కూడా మీరు ఒక క్యాంపు మీరు ఒక రోజు ఏర్పాటు చేస్తారని మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. అలాగే మీరు పేద ప్రజలకి ఈరోజు ఇంతమందికి 1 కోటి మందికి అన్నదానం చేయడం అది మహా గొప్ప విషయం సార్. అలాగే రానున్న రోజుల్లో మీలాంటి వారు రాజకీయంగా రావాలా, పేద ప్రజలకు సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా ఆ మాలకొండ లక్ష్మీనరసింహస్వామిని, ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని అందరికీ కూడా మనస్ఫూర్తిగా మీకు ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా విచ్చేసిన మా అయ్యప్ప స్వామి దేవస్థానం చైర్మన్ గారు గుత్తి వెంకటరాజా గారు, ఇక్కడికి వచ్చిన పత్రికా మిత్రులు అందరికీ కూడా, మరియు మల్లికార్జున్ రెడ్డి గారి మిత్ర బృందానికి, మరియు పంచాయతీ స్టాఫ్కి అందరికీ కూడా, పోలీస్ బృందానికి, ప్రతి ఒక్కరికి కూడా, టీవీ రిపోర్టర్స్ కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. వారి ఆశీస్సులు అన్నం అది ఒకటి గుర్తుపెట్టుకుని, అన్నం 10 మందికి అన్నం పెట్టడం ఈరోజు 26 మనం చూస్తున్నాం. 1000 మందికి ప్రతి శనివారం 1000 మందికి అన్నదానం చేయడం మహా గొప్ప విషయం. వారి అమ్మగారు రామమ్మ గారు వారికి ఇచ్చిన బిడ్డలకు ఇచ్చిన ఆ మహా సంకల్పం అది. దానికి మనం అందరం కూడా గర్వంగా చెప్పుకొని మన వంతు మనం కూడా వచ్చి ఏదో ఒకటి సార్ చెప్పినట్టుగా ఏదో ఒక సేవా కార్యక్రమం చేద్దాం. మనస్ఫూర్తిగా ఆశీస్సులు వాళ్ళకి ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా తెలియజేస్తున్నాను. Please subscribe SS News AP.